జేఏసీ తరఫున ఎన్నో కార్యక్రమాలు తీసుకొని విజయవంతం చేయడం జరిగింది. ఆర్టీసీ తరఫున కూడా మరి మేము కూడా ఈ ఏరియాలో చాలా చోట్ల ఏ చిన్న పిలిచి కూడా ఇక్కడ ఉన్న జేఏసీకి అండదండగా ఉండి ఆ కార్యక్రమం విజయవంతం చేయడంలో పాల్గొనడం జరిగింది. అయితే ఏదైతే సర్వే చేసిన సమయంలో మరి ఆర్టీసీ తరఫున 22 రోజులు మేము సర్వే చేయడం జరిగింది. చాలా దిగ్విజయంగా ఒక బస్సులో యూనివర్సిటీలో నడవకుండా మరి ఆపి మరి ఉద్యమాన్ని ఢిల్లీ దాకా తెలియజేసిన దాంట్లో ఆర్టీసీ జేఏసీ సఫలీకృతమైందని చెప్పవచ్చు. ఎందుకంటే బస్సు నడవకపోతే అన్ని పనులు స్థాపించిపోతాయి. అందరూ స్ట్రైక్ చేసినట్టు బస్సు నడిస్తే ఎన్ని ఇబ్బందులు ఇచ్చినా బంధులాగా ఉండదు, ప్రభావం ఉండదు. అదే బస్సు బంద్ అయితే అన్ని బంద్ అయిపోతుంది, ప్రజలంతా తెలిసిపోతుంది. ఆ రకంగా మరి తెలంగాణ 10 జిల్లాలలో మరి ఉద్యమాన్ని 22 రోజులు తీసుకెళ్ళి మరి ఢిల్లీ స్థాయిలో కూడా గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత ఆర్టీసీ ఉంది. కాకపోతే మా ఆర్టీసీలో ఉన్న ఏదైతే నేషనల్ మజూరీలో ఒక గుర్తింపు సంఘంగా ఉంటే అప్పుడు వాళ్ళు ఆ నాయకత్వం సీమాంధ్ర నాయకులు అందులో మహమ్మద్ రాజేశ్వరం నుండి వాళ్ళు సీమాంధ్ర వాళ్ళకి లొంగిపోయి ప్రభుత్వానికి లొంగిపోయి జేఏసీకి మన పొలిటికల్ చేసి తెలవకుండా అక్టోబర్ 10వ తారీఖు నాడు సమ్మె కాలం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ పౌరులుగా మా ఉద్యోగాలకు మీరు మోసపూరితంగా స్ట్రైక్ కాలం చేస్తే మేము డ్యూటీలకు వెళ్ళమని చెప్పేసి ఆ స్ట్రైక్ 16వ తారీఖు దాకా కొనసాగించి 6 రోజులు కొనసాగించి మరి కోదండరాం గారి పర్మిషన్ తోటి మరి అక్టోబర్ 10వ తారీఖున సమ్మెను నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఆ రోజు వాళ్ళు చేసిన మోసానికి మరి అందరం ఏకమైపోయి ఆ యూనియన్ వద్దు, ఆ గుర్తింపు సంఘం వద్దు, తెలంగాణలో మేము ఒక సంఘం పెట్టుకుంటాం, మా సంఘం తరఫున మేము పోరాటం చేస్తాం, ఈ సీమంలో నాయకత్వంలో మేము పనిచేయమని చెప్పేసి ఆ 10వ తారీఖు నాడే మరి తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మరి టీఆర్ఎస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలు మాకు అండదండగా ఇవ్వడం జరిగింది. మరి మా సంఘానికి ఇప్పుడు గౌరవశుగా హరీష్ రావు గారు పెట్టుకోవడం జరిగింది. మరి ఆ సంఘం పెట్టుకున్న 48 రోజుల్లోనే ఆర్టీసీలో మా కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్ జరిగితే హైదరాబాద్ సిటీలో 71 సీట్లు ఉంటే 56 సీట్లు తెలంగాణ మంత్రి పెట్టిన 48 రోజుల్లో. ఎందుకంటే తెలంగాణ చాలా మంది హైదరాబాద్ తెలంగాణ బలంగా లేదు, ఇక్కడ అన్ని ప్రాంతాల వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ వాదం లేదని చెప్పే వాళ్ళకి ఒక చెప్పపెట్టలాగా మరి హైదరాబాద్ సిటీలో తెలంగాణ యొక్క ఉద్యమం యొక్క గొప్పతనాన్ని తెలంగాణ ఆకాంక్షని చాటి చెప్పింది ఆర్టీసీ. మరి ఆర్టీసీలో మరి ఆ రకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి ఈరోజు ఒక ప్రత్యేక ఈవెంట్ పెట్టుకున్నాం. ఇవాళ అప్పుడు 22 రోజులు చేసాం కానీ ఇప్పుడు 22 రోజులు కాదు, 8 రోజులు కానీ ఇక్కడ పొలిటికల్ చేసి పిలిపిస్తే అన్ని రోజులు సమయాన్ని కూడా మేము ఆర్టీసీ చేసి తెలంగాణ మొదలు సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ వచ్చేంత వరకు కూడా మరి మా పోరాటం ఆగదు, మా ఉద్దేశం కూడా అదే. మరి అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంత వాసంగా అది నల్గొండ జిల్లా మరి రాజాపేట గ్రామైనా ఇప్పుడు ఇదే దిప్పిసార్లు కర్ణంటే మేము ఉన్న ఇల్లు దిప్పిసారు, అక్కడ ఉన్నంత ఆందోళన అక్కడ సంఘం లేదో జనరల్ గారు ఎప్పుడు మన సంఘాలకు అందరూ చెప్తా ఉన్నారు అలా దిప్పిసారులో జనరల్ గారు ఎవరు పట్టించుకుంటలేరు. కాబట్టి అక్కడ మన ఏరియాలో పిల్లలు క్రోడీకరించడం జరుగుతూ ఉంది. తప్పకుండా దిప్పిసారులో జనరల్ గారు అక్కడ ఉన్న ఆందోళన పూర్తి చేద్దాం. అదేవిధంగా ఈ లోకల్గా ఏ చిన్న కార్యక్రమం ఏ చిన్న పిలిపించడం కూడా నా వంతు బాధ్యతగా ఆర్టీసీ ఉద్యోగస్తులు కాకుండా ఈ ప్రాంత వాసులుగా కూడా నేను అన్ని 10 రకాల సహాయకాలు అందిస్తాం. నేను హైదరాబాద్ సిటీ జోనల్ ప్రెసిడెంట్గా 24 ప్రెసిడెంట్గా నేను ఇప్పుడు తెలంగాణ మధ్యలో పనిచేస్తున్నాం. ఇక్కడ ఉన్న అన్ని దిక్కుల కార్మికుల్ని ఈ ఉద్యమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తాం. అందరూ కూడా తీసుకొచ్చి ఈ ఉద్యమానికి మీరు ఎలాంటి పిలిపించినా, ఈ లోకల్ చేసి ఎలాంటి పిలిపించినా ఆ పిలుపుని విజయవంతం చేయడానికి తప్పగా మాకు కృషి ఉంటుంది. అంతేకాకుండా ఏదైతే మనం తెలంగాణ మేము మిలియన్ మార్చ్లో కూడా నేను ట్యాంక్ బండ్ ఎక్కాను. ఆ విగ్రహం ప్రముఖం నేను అక్కడ ఉన్నా. ఆ రోజు మేము కూడా చాలా మంది వెళ్ళాం ట్యాంక్ బండ్ గారికి. అదేవిధంగా రేపు సెప్టెంబర్ 30 ఏదైతే తెలంగాణ మార్చ్ జరుగుతుందో దానికి ఆర్టీసీలో ఉన్న దాదాపుగా 22,000 మంది హైదరాబాద్ సిటీలో ఉన్నారు. మాకు ఒక సందిగ్ధం ఉంది, బస్సులు నడపడం బస్సులు బంద్ చేసి రావాలా, బస్సులు బంద్ చేస్తే ప్రజలు రాలేమో, బస్సులు నడితే మేము డ్యూటీ పోవాల్సిన సందిగ్ధం ఉంది. అది కూడా ఆలోచించుకొని ఏ నిర్ణయం తీసుకోవాలా, ప్రజల సహకారం అందరూ రావాలంటే బస్సులు నడపాలి, బస్సులు బంద్ చేసి మేము వస్తే ప్రజలు ఆగిపోతున్నాము. మరి అందరూ వెహికల్స్ సొంత వెహికల్స్తో కాదు కదా, మరి ఏ రకంగా ప్లాన్ చేయాలని చెప్పి ఆలోచించి తప్పకుండా తెలంగాణ సజెషన్ ప్రకారం తప్పకుండా ఏ రకంగా ఎలాంటి పిలిపించినా కూడా ఆ రకంగా విజయవంతం చేస్తూ ఆ తెలంగాణ మార్చి కూడా సక్సెస్ చేస్తామని చెప్పి అందరికీ హామీ ఇస్తూ మాకు అవకాశం ఉంటుంది.